కార్తిక్ గారు వస్తా అన్నాడు, హ్యాండ్ ఇచ్చిండు. ఇప్పుడు నేను ఒక్కనే వర్కౌట్ చేసుకోవాలి. ప్రీ వర్కౌట్ తీసుకున్నా, ఒక 30 to 40 minutes వర్కౌట్ చేయాలి కాబట్టి ఇప్పుడే ప్రీ వర్కౌట్ తీసుకున్నా కాబట్టి ఈ అంత చెత్త ఉంది కదా, నేను కొంచెం క్లీన్ చేసుకొని ఇక వామప్ వేసి వర్కౌట్ స్టార్ట్ చేస్తా. వర్కౌట్ మొత్తం క్లీన్ చేసిన, ఇప్పుడు వామప్ వేసి వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. ఎక్కడెక్కడ మూలకు పెట్టేసిన ఈ పంచింగ్ బ్యాగ్ అసలు ఇలా పెట్టినా కానీ కొంచెం సైడ్కి పెట్టి ఎప్పటికప్పుడు ఫ్రీ చేసుకుంటే బాగుండు. నేను పుల్అప్స్ కొట్టే దీనికి హెవీ డంబుల్స్ నాటి మూలకు పెట్టేసిన. వాటిని ఎక్కువ ఊకే వాడడం కాబట్టి ఓన్లీ ఆ వర్కౌట్ టైంలో వరకు బయటకు తీద్దాం. బయటకంటే మూలకి తాళం వేసేట్లే కానీ జస్ట్ పక్క పెట్టేసిన. అట్లా ఇవన్నీ ఇక్కడ పెట్టేసిన. ఇప్పుడు వామప్ వేసి వర్కౌట్ స్టార్ట్ చేస్తా. ఇందాక రికార్డింగ్ ఆన్ ఉంది అనుకొని
డిప్స్ స్టార్ట్ చేసిన 15 డిప్స్ నేను మ్యాక్సిమం కొడతా, ఇంకా స్లోగా పర్ఫామ్ చేస్తా కాబట్టి చెస్ట్ మీద పడుతుందా ఎఫెక్ట్ అనేది చూసుకుంటూ కొడతా. అలా 15 వస్తాయి నాకు. సెకండ్ సెట్లో 10 or 11 వస్తాయి. థర్డ్ సెట్లో 5, 6 కూడా వచ్చాయి, 6 or 5 అంతే. ఎవరైనా రికార్డింగ్ ఆన్లో అనుకొని మాట్లాడుకుంటూ చేసేసిన 15 డిప్స్, బట్ చూసేసరికి రికార్డింగ్ ఆఫ్లో ఉంది. ఇప్పుడు రెస్ట్ ఇచ్చిన 1 minute. ఇప్పుడు సెకండ్ సెట్ స్టార్ట్ చేయాలి. చూద్దాం, ఇప్పుడు కనీసం 10 అన్న క్రాస్ అవుతుంది కదా. అండ్ ఇప్పుడు సెకండ్ సెట్ స్టార్ట్ చేద్దాం. మేము కొట్టంగా డిప్స్ కూడా ఇంక్రీజ్ చేస్తా వచ్చు, మెల్లిమెల్లిగా చేస్తా. ఖచ్చితంగా చూపిస్తాను నేను ఎలా పర్ఫామ్ చేస్తాను డిప్స్. ఇందాక మిస్ అయింది కదా 15 డిప్స్ ఫస్ట్ సెట్, ఈ సెకండ్ సెట్లో చూపిస్తా. ఇందులో అరౌండ్ 10 or 11, 10 కూడా వస్తుంది రాదు ఒకటి. టెన్నే కష్టంగా వచ్చినాయి. థర్డ్ సెట్లో అంతే 5 or 6 అంతే, అంతకని ఎక్కువ రావు. రెస్ట్ ఇద్దాం. లాస్ట్ సెట్ అరౌండ్ 5 డిప్స్ అయితే ట్రై చేద్దాం. కొంచెం ఉడకపోస్తుంది. ఓకే, లెట్స్ డూ ఇట్. సిక్స్ అయితే మంచి చేసిన, లాస్ట్ కొంచెం పోయింది అనుకుంటా. ఇప్పుడు చెస్ట్ వర్కౌట్ ఏంటంటే నార్మల్గా మనం అప్పర్ చెస్ట్, లోవర్ చెస్ట్, ఈ మిడిల్ చెస్ట్ అన్నీ సపరేట్ ఇస్తాం కదా. బట్ డిప్స్ కూడా ఏంటంటే అన్ని మజిల్స్ యాక్టివ్ అవుతాయి, అన్ని మజిల్స్ మీద టార్గెట్ అవుతాయి చెస్ట్లో. కాబట్టి డిప్స్ కొట్టడం నేర్చుకోండి. అండ్ ఇప్పుడు లోవర్ చెస్ట్ వర్కౌట్ చేద్దాం. లోవర్ చెస్ట్ మీరు నార్మల్గా సింపుల్గా ఇంటి దగ్గర వేసుకోవడానికి ఇలా ఒక వాల్ సపోర్ట్ తీసుకొని చేయండి. లోవర్ చెస్ట్కి సేమ్ డిప్స్ కొట్టినట్టే, బట్ ఈ వాల్ సపోర్ట్ తీసుకొని ఇలా కొట్టండి. లేకపోతే మీకు ఇలా కూడా అవసరం లేకపోతే 2 bricks తీసుకోండి, ఇటుకలు. నేను డంబుల్స్ తీసుకుంటా. లైక్ దిస్, ఇలా డంబుల్స్ తీసుకొని మీ ఇట్లా లిఫ్ట్ చేయండి. ఇట్లా రావాలి, సైడ్ ఇట్లా రావాలి. మీ ఎల్బోస్ బెండ్ చేయగానే వీలైనంత వరకు ఇట్లా స్ట్రైట్గా తీసుకొచ్చి ఇట్లా అనండి 2 sides. ఇలా చేస్తే మీ లోవర్ చెస్ట్ టార్గెట్ అవుతుంది దీంతో కూడా. బట్ డిప్స్ చేయడం ట్రై చేయండి, లేకపోతే ఇది ట్రై చేయండి. వీడే బక్క ఉన్నాడు, వీడు మాకెందుకు చెప్తున్న వర్కౌట్స్ గురించి అనుకోకండి. నాకున్న నాలెడ్జ్ని, దీని మీద ఉన్న నాలెడ్జ్ని మీకు షేర్ చేసుకుంటున్నాను అంతే. నేను మస్క్యులర్గా కావాలంటే మినిమం ఒక 1-2 years అన్న టైం పడుతుంది పక్క. 1
3-4 మంత్స్లో అయితే అయ్యేది కాదు. ఎందుకంటే మస్కులర్గా కావాలంటే టైం అయితే పక్కా పడుతుంది, మజిల్ గెయిన్ కావాలంటే. కాబట్టి నాకు అంత తొందర కూడా ఏం లేదు. మేబీ 1 year పట్టినా మంచిదే, 2 years అయినా 3 years అయినా. బట్ ట్రై చేస్తా, గివ్ అప్ అయితే ఇక. మీరు కూడా నాలా అనుకుంటే నా అకౌంట్ని ఫాలో అవ్వండి, నా ఇన్స్టా అకౌంట్ ఫాలో అవ్వండి, నా యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలా అడిగితే బట్ అప్పర్ చెస్ట్ గురించి చెప్పలేదు కదా. అప్పర్ చెస్ట్ చెప్దాం అనుకున్నా, బట్ నా అప్పర్ చెస్ట్కి యూజ్ చేసే చెక్క అనేది ఇరిగిపోయింది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో ఎప్పుడన్నా అది దాని ప్లేస్లో వేరే రీప్లేస్ చేసి ఆ వీడియోలో చెప్తా దాని గురించి, అప్పర్ చెస్ట్ గురించి. ఈ వీడియోకి ఇంతే, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.